మీరు కులాలు పోవాలని ప్రచారం చేసుకుంటూ తిరుగుతోళ్ళు దాడులు అయినప్పుడు ఇంకేమైనా అయినప్పుడు రేంజర్ రాజేష్ కులం గుర్తొస్తుంది, నేను దళితుని, నేను మాలాయనని. బై నరేష్ గుర్తుకొస్తుంది, నేను బీసీని, పద్మశాలి బిడ్డనని. మీరు కులాలు పోతారు, మరి మీ కులాలు ఎందుకు చెప్పుకొని మా బీసీల మీద దాడి చేస్తారా, ఎస్సీల మీద దాడి చేస్తారా, మళ్ళీ మీరెందుకు మీ కులాలు ప్రస్తావన చేస్తారు? నేను చెప్పాలా నువ్వు చెప్తావు? మీరు చెప్పినాక నేను చెప్తా. ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి ఈ దేశంలో కులాలను అంబేద్కరే పుట్టించినాను. కాదు కాదు, బ్రిటిష్ వాడు పుట్టించినట్టు ఒకడు. అంటే ఇక్కడ నా పేరు రాజేష్, అన్న పేరు నరేష్. దాడి జరిగినప్పుడే కులం గురించి చెప్పుకుంటామనేటువంటి మీ ఆలోచన తప్పు మిత్రులారా. రామకృష్ణ గారు, హైదరాబాద్. ఈ దేశంలో వేలాది సంవత్సరాల క్రితమే మనని కేటగిరీలుగా విభజించి కులాలను ఇచ్చిండ్రు. పాయింట్ నెంబర్ 1, కులం పోవాలని చెప్పేసి ఈ కులం అనేటువంటి దరిద్రాన్ని అంటగట్టిన వాడెవడో దాని చరిత్రను పూర్తిగా క్లియర్గా చెప్పాలి. కాబట్టే కులం యొక్క ప్రస్తావన గురించి మాట్లాడుతూ, అంటే ఇక్కడ ఎట్లా అయిపోయింది, బీసీలు అంటే అంబేద్కరిజానికి చాలా దూరంగా ఉండేవాళ్ళు, బీసీలు అంటే వాళ్ళు కేవలం రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు, బీసీలకు అంబేద్కర్ ఏం చేయలేదు, బీసీలకు అంబేద్కర్ వల్ల ఎలాంటి లాభం జరగలేదు అని మాట్లాడుతున్న వాళ్ళకి, అరే 27% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే మనం అనుభవిస్తున్నాం. ఎక్కడో కుమ్మరులమై ఉండి మనం కుండలు చేసుకోవాల్సిన మనం, మంగళులమై క్షవరం చేసుకోవాల్సిన మనం, మున్నూరు కాపులమై వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి మనం, గౌన్లమై కళ్ళు గీసుకోవాల్సినటువంటి మనం ఈరోజు అన్ని రకాల విద్యను అభ్యసించి రకరకాల పోస్టులలో ఉన్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఒక బీసీ బిడ్డగా, ఒక శాల కులానికి చెందిన వ్యక్తిగా ఈరోజు నేను చదువుకొని PhD చేసి డాక్టరేట్ సంపాదించగలిగిన అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణమని ఆయన చెప్పాల్సి వస్తుంది. రెండో విషయం, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే నన్ను ఈ దేశంలో అంటరాని వాడిగా చూస్తే అట్రాసిటీ కేసు వేయాలని ఒక రక్షణ కవచాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చిండ్రు, రాజ్యాంగబద్ధంగా ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది తప్ప దాన్ని మాలగా వేసుకొని ఆయన కేవలం శాలలోనే ఆర్గనైజ్ చేయలేడు, నేను కేవలం మాలలోనే ఆర్గనైజ్ చేయలేను. ఒకవేళ నిజంగా మాకు కులం అనేటువంటిది ఉండాలా, కులపిచ్చే ఉంటే ఆయన వెనకాల కేవలం శాలలే ఉండేవాళ్ళు, నా వెనకాల కేవలం మాలలే ఉండేవాళ్ళు. ఇదే సమాధానం, ఇంతకు మించిన సమాధానం నేను చెప్పలేను. ఏదైనా ఉంటే మా దాదా చెప్తాను. ఎస్ బ్రదర్, నేను నిజంగా చెప్తున్నాను, నేను బీసీ పద్మశాలి. బీసీ అంటే అర్థం ఏంటిది? వెనుకబడిన తరగతి అని అర్థం కదా. ఇందులో కుల అహంకారం ఏడ కనిపిస్తుంది, కుల గజ్జె ఏడ కనిపిస్తుంది? పద్మశాలీల కోసమే పనిచేసినప్పుడు అరే నువ్వు ఇంకోల గురించి పనిచేయట్లేవు, మాట్లాడే అర్హత లేదని అనొచ్చు. లేదా ఒక ప్రత్యేక మాల కమ్యూనిటీ కోసమే అన్న పాట రాసిండా? రాసిన పాటలు కానీ అన్నిచ్చిన ప్రసంగాలు కేవలం మాల గర్జనలు, మాల సమీకరణలు, మాల వ్యవహారాలకే పరిమితమైన వ్యక్తి. మరి అట్లయితే ఆయనతో వచ్చినవాడు, ఆయన కారు నడిపేవాడు, ఆయన ఇంట్లో ఉంటున్నవాడు, ఆయనను కాపాడుతున్నవాడు, తోడుగా ఉంటున్నవాడు అన్ని కులాల వాళ్ళు ఎందుకుంటారు? నేను నా ఇంట్లోకి భిన్న కులాల వాళ్ళని ఆడపడుచులు కోడలుగా ఎందుకు తీసుకుంటా? అంటే నువ్వు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకో, నీ కులమే ఉండాలనుకుంటే చాలా ఐక్యత సంఘటన పెట్టుకుంటావు. అప్పుడు నాకు ఇంకా ఈజీ కదా. ఇప్పుడు నాకు మొత్తం అంతటి రాష్ట్రం అంతా కలిపితే 5,000 ఇప్పుడు కొత్తగా రీఆర్గనైజ్ చేస్తున్నప్పుడు. అదే ఒక పద్మశాలి వేదికను పెట్టుకున్నాక నా ఒక్క మండలంలోనే 16,000 మందికి నేను లీడర్ అయిపోతా కదా. నా ఒక్క కమలాపూర్ ఊర్లోనే మా కుల బంధువులు 16,000 మంది ఉంటారు. మా దగ్గర ఎప్పటికి ఒక ఎంపీటీసా జెడ్పీటీసా పక్క పద్మశాలి వాళ్ళే అవుతారు. మరి అది ఇంకా ఈజీ కదా, నన్ను రాజ్యాధికారం వైపు కానీ ఎక్కువ మంది ప్రజలకు లీడర్ని చేస్తుంది కదా. ఇప్పుడు అక్కడ మాజీ యువరాజా వారు ఏది కేసీఆర్ గారి కుమారుడు పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు మా సిరిసిల్ల మొత్తం నేతన్నల బిడ్డల రాజ్యంలోనే ఆయన మంత్రి అయింది కదా, ఎమ్మెల్యే అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ యువరాజా వారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఇక్కడ పద్మశాలిలే కదా. అంటే నేను చక్కగా పోయి ఆ మంత్రులను కలవచ్చు, లేదా వాళ్ళకు వ్యతిరేకంగా కులాన్ని సమీకరించవచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు, లేదా ఈ మంత్రుల మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు. కాబట్టి నాకు దాడి జరిగినా జరగకపోయినా నా కులం బీసీ పద్మశాలి. అన్నం తినేటోడు రైతన్నకు సలాం పెట్టినట్టుగానే బట్టలు వేసుకునే ప్రతి ఒక్కడు ఈ బట్ట తయారు చేయడం కోసం చెమట చిందించిన మా నేతన్నలకు సలాం చేయాల్సిందే. మీరు బయస్ ప్రౌడ్ టు సే నేను అత్యంత నైపుణ్యము కలిగినటువంటి పేగులను పేని నరాలను ముడివేసి కళ్ళకు వత్తులేసుకుని చిన్న లోపం లేకుండా
అద్భుతంగా అందంగా నిర్మించే నైపుణ్యం ఉన్న కులంలో పుట్టాను. అలా అని మిగతా కులాలు తక్కువ అనే చులకన భావం లేదు, పలానా కులాలు ఎక్కువ అనేటువంటి తలపొగరు భావం లేదు. అందుకే నా చెల్లెమ్మని ఒక మాదిగ సోదరుడికి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేశాను. నా సొంత తమ్ముడికి ఒక మాల ఆడపడుచును నా ఇంటికి కొడుగా తీసుకొచ్చుకొని ఆమె వండి పెడితే తింటున్నాను. నా చెల్లె మా బావగారిని ముద్దుగా చూసుకుంటుంది. కాబట్టి రక్త సంబంధాల ద్వారా కులం లేని ఒక మంచి సౌభ్రాతృత్వం రావాలని నేను ఆచరణలో ఉన్నా. చలో ఇలా అందరూ పద్మశాలి బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నా. చలో దీన్ని ఏం తప్పు పడతావు? అన్ని కులాలు ఎవడన్నా కులం పేరుతో రాజకీయం చేస్తే వాడిని అడుగురా తమ్మి. వాళ్ళని అడుగుడు కులం పేరుతో ఏమైనా విభజిస్తే వాడిని అడుగురా. పార్టీల వారిగా కులాల వారికి విడిపోతే అడుగు. లేకపోతే వాడు మోసం చేసి వచ్చారు మన కుల పోనీ తిట్టిండ్రా అంటే అప్పుడు అరే నువ్వు మోసం చేసి పొరపాటు చేసి కులాన్ని వాడుకుంటున్నారో ఎదవా అని అడుగు. మమ్మల్ని అడిగితే ఎట్లా బ్రదర్? ఒకవేళ నేను మా పద్మశాలి సోదరులు ఎవ్వరు ఎక్కడ ఏ సలహా కావాలన్నా, న్యాయ సలహా కావాలన్నా, సైకాలజికల్ నైపుణ్యం కావాలన్నా, ఇంకేదైనా అనుభవం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నా దగ్గర ఉన్న మిగిలిన సమయాన్ని ఇస్తా, తప్పేమున్నది? అక్కడ ఏ సంఘం పిలిచినా పోతాం కదా. తోటి హిందువుల మీద అన్యాయం జరిగినప్పుడు, గుళ్ళోకి రావద్దన్నప్పుడు, వాళ్ళు అంటరాని వాళ్ళన్నప్పుడు, వాళ్ళు ఈ ప్రదేశం నుంచి బహిష్కరించాలన్నప్పుడు, వాళ్ళని మంగళహారతిని ముట్టుకోవద్దు అన్నప్పుడు, నిజంగా మీరు హిందువులుగా పిలువబడుతున్న ఆర్గనైజేషన్ వాళ్ళు రాకపోతే, అక్కడ ప్రశ్నించకపోతే, మీరు మనుషులు కాబట్టి ప్రశ్నించండి. ఈ విషయం మీద మేము స్పందిస్తాం. హిందువుల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగినా మేము స్పందిస్తాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ చెప్పుడు మాటలు వినేటువంటి సోదరులారా, అన్న మనం హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళం కదా, మన తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు, వాళ్ళకు న్యాయాన్ని మీరు ఎందుకు ఇప్పించట్లేదు? అదే బైరి నరేష్, అదే రెంజల రాజేష్, మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు కదా, మనం ఎందుకు పోవట్లేదు? ఇది నిజంగా వివక్ష కాదా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి, మీ నాయకుల్ని మీరే ప్రశ్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.